బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా శ్రీ సుదర్శన వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మనకు బీఆర్కే న్యూస్ స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో వాస్తు జాతకరత్నాలు జననకాలం వంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. నమస్తే గురుజీ. సో ముందుగా ఇప్పుడు మనం అవి తీసుకుంటాం కదా, అపార్ట్మెంట్స్ తీసుకునేటప్పుడు ఇప్పుడు ఎలా అంటే ఫోన్లో ఆల్రెడీ దిక్సూచి ఉంది కదా, సో మొబైల్ దిక్సూచి తీసుకొని వెళ్ళేసి ఇటు తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణ అని చెప్పేసి అని అనుకొని సో ఆ వేలో తీసేసుకుంటే సరిపోతుందా, లేదు అని అంటే పర్టికులర్గా ఏమన్నా ఉంటాయా? అట్లా కాదండి, ఎందుకంటే దిక్కులు అనేటివి సహజంగా తెలుస్తాయి. మనం సూర్యుని చూసినా కూడా ఒక 20 డిగ్రీల తేడాతో కొన్ని చోట్ల తేడాగా ఉంటుంది, కానీ అంటే విదిక్కులు లేకున్నప్పుడు ఆ దిక్కులు డైరెక్షన్, ఎందుకంటే 20 డిగ్రీలు ఆల్రెడీ సూర్యుడు టిల్ట్ అవుతూ ఉంటాడు కాబట్టి అది తేడాగా ఉంటుంది. కానీ మొబైల్లో దిక్సూచి అనేది చాలాసార్లు తప్పు చూపిస్తోంది. మన చేతిలో ఉండే కంపాసే పర్ఫెక్ట్, మొబైల్ దిక్సూచి మీద ఆధారపడదు. కొన్ని యాప్స్ వచ్చేసి తేడాగా చూపిస్తున్నాయి. ఎందుకంటే మొబైల్ ఏమో ఒక విధంగా డైరెక్షన్, మేము చాలా చోట్ల చూసినప్పుడు ఏమవుతుందంటేనా, సార్ మేము ఇది ఉత్తరం అనుకొని చేరినాం సార్, కానీ మీరు వచ్చి నాకు తూర్పు అని అర్థమవుతుందంటారు. లేదా వీళ్ళు కట్టేటప్పుడు కూడా సూర్యుని బట్టి కొంతమంది ఇల్లు కడుతున్నారు. కట్టినప్పుడు ఏమవుతా అంటే ఈ ఉత్తరాయణం దక్షిణాయనం కాలంలో జరిగే మార్పులను బట్టి, సపోజ్ దక్షిణాయనం అనుకోండి, సూర్యుడు దక్షిణం వైపుగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ 40 డిగ్రీలు దగ్గర 40 డిగ్రీల పైన టిల్ట్ అయినప్పుడు ఆ సూర్యుడిని వేసి దక్షిణం వైపు ఉన్నప్పుడు అది తూర్పు అని అనుకుంటున్నారు. అట్లా చేసుకోవడం వల్ల కూడా తప్పు జరుగుతుంది. కాబట్టి నిపుణులైన వాడిని సంప్రదించి ఎవరైనా సరే వాస్తు చెప్తున్నారంటే కంపాస్ పట్టుకునే చెప్పాలి. ఊరికి దిక్కులను చూసి చెప్తేనా అది కుదరని పని. ఎందుకంటే వాళ్ళ ఊర్లో వాళ్ళకి అవగాహన ఉండొచ్చేమో, కానీ వేరే ఊరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కంపాస్ పెట్టి చూడాల్సింది. ఇంకొక ఏరియాలో కూడా చూసినప్పుడు ఖచ్చితంగా కంపాస్ అనేది ఉంటేనే. ఇంకోటి ఏంటంటే ఒక ఏరియాకి ఇంకొక ఏరియాకి మారినప్పుడు కొన్ని చోట్ల డైరెక్షన్స్ అనేటివి అంటే డిగ్రీలు అనేవి టిల్ట్ అవుతూ ఉంటాయి. అట్లా చాలా జాగ్రత్తగా కంపాస్తోనే వాస్తు చూడాలి ఎవరు చేసినా కూడా. తర్వాత దానికి చేసినప్పుడు కేవలం దిక్కులు తెలుసు కదా అనేసి చేసుకుంటే కుదరదు. ఎందుకంటే అది వాస్తుబద్ధంగా వాళ్ళకి అవగాహన ఉన్నట్లయితే మీరు అన్నట్లు దిక్కులు చూసుకొని కంపాస్ ప్రకారము అక్కడ మాకు అవగాహన ఉంది, మాకు తెలుసు ఎంత అనుకుంటేనే చేస్తే మంచిదే, అది తప్పండి. ఓకే స్వామి. మామూలుగా అయితే తెలుగువారు తూర్పు దిక్కును మాత్రమే ప్రిఫర్ చేస్తారు ముఖద్వారం కోసం, కానీ కొన్ని రాష్ట్రాల్లో కానీ నార్త్ ఇండియన్స్ కానీ తమిళులు కానీ మెయిన్గా దక్షిణ దిక్కును కూడా ముఖద్వారంగా ఉండాలి అని కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. తెలుగువారు అయితే యాక్సెప్ట్ చేయరు దక్షిణ ద్వారాన్ని. సో అది ఎంతవరకు కరెక్ట్? ఇది ఇంకోటండి, మన వాళ్ళు కూడా కొంతమంది దక్షిణము కొంతమంది లైక్ చేసే వాళ్ళు ఉన్నారు. మేము చూసిన చోట్ల కూడా అంటే మాకు తూర్పు ఉత్తరంలో ఉన్నా సార్ అక్కడేం కలిసి రాలేదు, కానీ దక్షిణం బాగా కలిసి వచ్చింది అనేటోళ్ళు ఉన్నారు. ఉదాహరణకు కొంతమంది ఇంగ్లీష్ అక్షరాల ప్రకారం కొంతమంది అంటే ఎస్ అనే అక్షరంతో వచ్చిన వాళ్ళంతా సౌత్ బాగుందని చెప్తారు. ఇట్లా కూడా కొంతమంది ఆలోచన చేస్తున్నారు. అవన్నీ కూడా ప్రధానం కాదు. ఏ ఊరికైనా వెళ్ళండి, ఎక్కడ ఏ దేశానికైనా వెళ్ళండి, ఎక్కడైనా సరే సూర్యుడు తూర్పున ఉదయిస్తా అంటే దానికి వాస్తు ప్రకారం అంతే. ఇంకా వేరే చోట ఇంకా ఏమైనా పడమటికి ఉదయిస్తాడు అనుకుంటే దాని ప్రకారం వాస్తు మారిపోవచ్చు. కానీ తూర్పున సూర్యుడు ఉదయించే ప్రతి చోట కూడా, అది అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, లేదా ఫారిన్ కంట్రీస్ అంటేనా దుబాయ్, ఇటువంటి చోట్లైనా ఇతర మతస్థుల వాళ్ళైనా కూడా అక్కడ ఏ దిక్కునైతే తూర్పు దిక్కున సూర్యుడు, నాకు తెలిసి ఏ దేశమైనా కూడా తూర్పునే సూర్యుడు వేస్తాడు అంటే. కానీ ఏమంటే ఆయా దేశాలను బట్టి అక్కడ మనకంటే ముందుగా లేదా ఆ దేశానికంటే ఇంకో దేశంలో ముందుగా సూర్యుడు ఉదయించవచ్చు. కానీ ఎందుకంటే భూమి టిల్ట్ కావడమే సూర్యుని వైపుగా టిల్ట్ అవుతా, అది 20 డిగ్రీల తేడాతో టిల్ట్ అవుతా అంటే పొల్లుకుంటా తిరుగుతూ ఉంటుంది. మామూలు గుండ్రంగా ఏం తిరగదు, తర్వాత ఎట్లంటే అటు తిరగదు. అది సూర్యుని డైరెక్షన్లో తిరుగుతా దాని చుట్టూ తిరగడానికి ఎందుకంటే 25 డిగ్రీస్ టిల్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ పరిభ్రమణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా సరే ఇది వాస్తు అనేది వర్తిస్తుంది. తర్వాత దిక్కులు మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ఏ దిక్కైనా కూడా మంచిదే, అది వాస్తుబద్ధంగా ఉండాలి. ఈ మనం ఏంటంటే దక్షిణం కానీ, దక్షిణం అనేది మోక్షస్థానం అంటారు, తర్వాత పడమర వచ్చేసి ఆయుస్థానం అంటారు, తూర్పు వచ్చేసి పేరు ప్రతిష్ఠ స్థానము, తర్వాత ఉత్తరం వచ్చేసి ధనస్థానము, ఆగ్నేయము వ్యాధులకు అటువంటి లేదా యాక్సిడెంట్స్కు అటువంటి ప్రమాదాలకు కారణము. ఇట్లా ఆ యొక్క దిక్కులు కానీ డైరెక్షన్లు కానీ ఉంటాయి. కాబట్టి అక్కడ ఆ దోషాలు లేకుండా ఏ దిక్కులైనా సరే తీసుకోవచ్చు. ఎవరైనా మేమేం చెప్తామంటే, ఎందుకు సార్ మీరు సహజంగా ఎవరైనా మమ్మల్ని అయితే రెండు అడిగినప్పుడు తూర్పు ఉత్తరం ఏమైనా ఎక్కువ ఇళ్ళు ఉంటే చూడండి అని చెప్తాం, కానీ వాళ్ళకి దొరకవు అక్కడ. ఎందుకంటే దక్షిణము పడమర అయితేనే ఎక్కువ ఇళ్ళు ఖాళీ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఈ ప్లానింగ్లోనే అది ప్రాబ్లం ఉంది. అక్కడ ప్లానింగ్ ఇవ్వడం కానీ, ఆ మేస్త్రి కట్టడం విధానంలో కానీ అక్కడ తప్పులు చేస్తున్నారు. కాబట్టి అటువంటి సమస్యలు పెడుతున్నాయి. సమస్య పెట్టిన చోట దక్షిణం బ్రహ్మాండంగా యోగిస్తుంది వాస్తుబద్ధంగా ఉన్నట్లయితే. వాస్తుబద్ధంగా లేకుంటేనే ఏ దిక్కైనా, ఉత్తరమైనా సరే తూర్పు అయినా సరే వాస్తుబద్ధంగా లేకుంటే ఖచ్చితంగా సమస్య పెడుతుంది. ఈశాన్యం బ్లాకులు కూడా సమస్య పెడుతున్నాయి. కాబట్టి
అది వాస్తుబద్ధంగా ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే స్వామి, ఇప్పుడు ఉద్యోగ రీత్యా పిల్లలు అనేవారు పేరెంట్స్కి వదిలిపెట్టి సో వేరే చోట బ్యాచిలర్ లైఫ్ గడపడానికి ఇట్లా హైదరాబాద్ కానీ సిటీస్ వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి పెళ్ళి సమస్య అనేది ఉన్నప్పుడు అది వాళ్ళ పేరెంట్స్ ఉన్న ఇంటి వాస్తుకు సంబంధించి మనం కారణాలు చూడాలా, లేదు అని అంటే వాళ్ళు ఉన్న అద్దె ఇంటికి సంబంధించి చూడాల్సి ఉంటుందా? ఇప్పుడు ఒకటండి, బ్యాచిలర్స్ అనేవాళ్ళు మామూలుగా అయితే హాస్టల్స్లో కానీ లేదా ఒక రూమ్ తీసుకొని 4 పిల్లలు లేదా 5-6 మంది పిల్లలు ఉండేటువంటి సంప్రదాయం అనేది జరుగుతూ ఉంది. కానీ ప్రధానంగా చూడాల్సింది వాళ్ళ ప్రధాన గృహమే. ఎక్కడైతే తల్లిదండ్రులు ఉంటారో వీళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారో సెలవులు వస్తే చాలు అక్కడ ప్రధానంగా అది చూసుకోవాలి నెంబర్ 1. ఎందుకంటే ప్రయత్నం జరిగేది అక్కడి నుంచే కదా, ఇక్కడి నుంచి హాస్టల్ నుంచో ఇంకోటి కాదు. ఎంతసేపు ఉన్నా ఒక లేదంటే చూసిపోతాం. కానీ మేమేం చెప్తామంటే వాస్తులో ఖచ్చితంగా పరగృహం వెళ్ళినా కూడా అక్కడ వాస్తు చూసుకొని మీరు మసలుకోండి అని చెప్తాం. మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉదాహరణ చెప్పాలంటే ఒక అబ్బాయి హాస్టల్కి ఇటీవలే వెళ్ళింటాడు, ఒక వారం క్రితమో 2 వారాల క్రితం. ఇక్కడ ఆల్రెడీ ప్రధాన గృహంలో దోషాలు ఉంటాయి. ఆ హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఒక నెలకు కానీ 2 నెలలకు కానీ అబ్బాయి ప్రమాదంలో పడిన సందర్భాలుగా మనం చూస్తున్నాం. మా అబ్బాయి స్కూల్లో జాయిన్ అయినాడు, ఆ ఇబ్బంది పడినాడండి. ఎందుకంటే కారణం అక్కడ కలిగే వాస్తు దోషాలు. అందుకే మనం ప్రతి ఒక్క నిర్మాణానికి కూడా వాస్తు కంపల్సరీ ఉండాల్సిందే, ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సమస్యలు ఉంటాయి. అక్కడ సమస్య అనేది ఒక 50% 70% ఉందనుకోండి, ఈడ ఉండే ఇంకొక 70% యాడ్ అయినప్పుడు ఏమైతే 100% దాటిపోతుంది. మన శరీరానికి కూడా భగవంతుడు ఇచ్చింది ఒకటి గొప్ప శక్తి ఏంటంటే ప్రకృతిలో 50% వరకు శరీరం అఫెక్ట్ కానంత వరకు మనకి ఏ రోగం, కనీసం జ్వరం వచ్చింది కూడా అర్థం కాదు. ఆ 50% దాటినప్పుడే మనకు సిమ్టమ్స్ కొన్ని కనబడతాయి. అంటే దగ్గుపర్షం వచ్చినా లేదంటే జ్వరం వచ్చినా కూడా ఇటువంటివి అదే 75% ఉందనుకోండి, అప్పుడు ఆసుపత్రికి పోవాల్సి వస్తుంది. 90% ఉంటే ఐసీయూలోకి పోయి ఉంటారు. ఇట్లా అంటే మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఆ 50% లోపు మనకు అర్థం కాదు. ఇంకా చిన్నపిల్లలకైతే మన వాళ్ళు కనుక్కోలేరు. ఎందుకు మా వాడు ఏం లేదు, ఏం తిన్నా అరిగించుకుంటాడు, ఏం తిన్నా చేసుకుంటాడు, ఇంకా కొంచెం అతిపరులు ఎట్లుంటారంటే నేను ఏం చేసినా కూడా నాకు జరుగుతుంది అనేటివి ఉంటారు. ఎందుకంటే అది అఫెక్ట్ లేదు, నీకు కనపరించడం లేదు. అందుకే మన వాళ్ళు పెద్దలు ఏం చెప్తారంటే క్రమశిక్షణతో ఉండు, తినే ఆహారంలో కానీ ఉండే చోటును బట్టి కానీ ఉండమని చెప్తారు. ఎందుకంటే ఈ 50% డీవియేషన్ కాకుండా ఉంటే 100 years దాటుతారు. ఈ 50% కన్నా డీవియేషను వాళ్ళ 15 ఏళ్ళు 20 ఏళ్ళ లోపే అయిపోయినా అనుకోండి. మనం చాలామంది చూస్తున్నాం, ఊబకాయలు కానీ సైట్ కానీ ఇటువంటివన్నీ కూడా చూస్తున్నాం. సైట్ 10 ఏళ్ళకే సైట్ వచ్చినప్పుడు 20 ఏళ్ళకి వచ్చాడు ఇంకా పెరిగింటుంది, 30 ఏళ్ళకి వచ్చాడు ఇంకా పెరిగింటుంది, 50 ఏళ్ళకి వస్తే కళ్ళే ఉండవు. కాబట్టి ఇటువంటి ఇది రత్నపరంగా కానీ వాస్తుపరంగా కానీ చూసుకొని వాటిని అనుసరిస్తూ ఉంటేనా ఎక్కడైతే ప్రకృతిని మనం అనుసరిస్తూ ఉంటాం, ప్రకృతి ఆటోమేటిక్గా మనం సహకరిస్తూ ఉంటారు. ఇది చేయాలా, ఇది చేయకూడదని బుద్ధి కుశలత అనేది కలిగించి అక్కడ మేలం జరిగేదానికి ఉంటుంది. ఓకే స్వామి, ఇప్పుడు పిల్లవాడు పుట్టగానే జాతకం అనేది, జాతక చక్రం అనేది రాపిస్తూ ఉంటారు. ఒకవేళ అలా కాకుండా చేతిని చూసి కూడా జాతకం చెప్తారు కదా. సో ఏ ఏజ్లో చేతిని చూసి జాతకం చెప్పడం వీలవుతుంది? అది ప్రధాన రేఖలు అనేవి ఆయుష్ రేఖ, తర్వాత ధనరేఖ, తర్వాత బుద్ధి రేఖ అని ఇవి వచ్చేసి సామాన్యంగా మారవు. వాటిలో అంతర్లీనంగా కొన్ని రేఖలు విచ్చుకోవడం కానీ కలుసుకోవడం కానీ జరుగుతూ ఉంటాయి. ఇవేంటంటే వాళ్ళ జీవితంలో వచ్చే దశలను బట్టి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అట్లా ఆ దశలను బట్టి అవి రేఖలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఒక్కోసారి ఏం జరుగుతుందంటే వీళ్ళు చేసే పనుల వలన ఇప్పుడు మనం చెప్పుకున్నట్లే ఈ వాస్తులో కానీ లేదా రత్నాల్లో కానీ ఏం దోషం జరిగినప్పుడు ఆయుష్ రేఖ కూడా తగ్గిపోతుంది. అట్లా కాబట్టి ఆ జాగ్రత్తలను చూసుకొని మనం చెప్పే ఈ ఏదైతే 3 రకాల పద్ధతుల్లో మనం అనుసరించమని చెప్తున్నామో దాని ప్రకారం చూసుకున్నది చాలా మేలు జరుగుతుంది. ఓకే స్వామి, కాలర్ రెడీగా ఉన్నారు. గజ్వేల్ నుంచి విశాల్ గారు నమస్తే అండి. స్వామీజీ ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం విశాల్ గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఏం లేదు, మేము కొత్తగా ఇల్లు కట్టాం. ఇది ఈ మూలన దేవుని పూజ గది ఉంటే బాగుంటుంది సార్. ఏదండి, మళ్ళీ ఒకసారి అడగండి. పూజ గది కొత్తింట్లో ఏ మూలన ఉంటే బాగుంటుంది సార్? వంటగది పక్కనే పూజ గది ఉండాలండి, మిగతా ఎటువైపే కానీ ఉండడానికి లేదు. తర్వాత వంటగది పక్కన ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఏదైనా సరే ఆ వాటర్ పర్పస్ లేదంటే వండినేది అక్కడ ఏమైనా ఇబ్బంది అవుతా అనే ఉద్దేశంతో ఉన్నట్లయితే కొంచెం దూరం పెట్టుకునే సరిపోతుంది. కానీ ఈశాన్యం మూల అటువైపు ఏం చేయకండి. అక్కడ ఆ యొక్క పూజా విధానం చేసి కూడా తూర్పు దిక్కే జరుగుతుంది. కాబట్టి సహజంగా జరుగుతుంది. కాబట్టి సహజంగా మనం ఇంకోటి ఏంటంటే దీంట్లో మనం చెప్పే ఆ ప్రతిపాదనలో ఉండేది ఏంటంటే ఏ పని చేసినా చేయకపోయినా తూర్పు దిక్కి దండం పెట్టి నీ పని మీద నువ్వు పోరా అని మన పెద్దవాళ్ళు చెప్తారు. దాని అర్థం ఏముంది అంటే ప్రకృతి మనం ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్యుడే. కాబట్టి మన యొక్క ఇష్టదైవత అందరినీ కూడా ఆ దైవంలోనే చూసుకుంటాం. కాబట్టి ఆ విధంగా తూర్పు తిరిగి అంటే ఇంకోటి ఏదైనా సాయంత్రమో ఇంకో టైంలో పూజ చేయడానికి చాలామందికి కుదరదు. ఈ కాలంలో ఇంకా పనుల మీద పోయేవాళ్ళు పొద్దున్నే అయితే ఖచ్చితంగా లేయాల్సిందే, స్నానం చేయాల్సిందే.
కదా కనీసం అంటే దండం పెట్టుకుని ఒక 10 నిమిషాలు పూజ కేటాయించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అది తూర్పు తిరిగి చేస్తారు కాబట్టి ఆరాధన అనేది చాలా బాగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వంటగది పక్కనే పూజ గది ఏర్పాటు చేసుకోండి. ఓకే స్వామి, మామూలుగా ఇప్పుడు బాల్కనీ వ్యూ అంటే అందరికీ చాలా నచ్చుతుంది. సో ఆ బాల్కనీ వ్యూ నుంచి ఒకవేళ శ్మశానం కనిపిస్తే అది ఎంతవరకు చెడు చేస్తుంది? శ్మశానం సహజంగా వచ్చేసి ఏ ఇంటికైనా దక్షిణంలో ఉంటేనా పెద్ద సమస్య ఏం లేదు. కానీ శ్మశానాల దగ్గరలో ఇల్లు అనేది కట్టడం అనేది నిరూపణ సాధ్యం కానిది. ఇంకోటి ఏంటంటే నెంబర్ 1 పాయింట్, శ్మశానం అంటే ఏంది, ముందు మనకు భయం కలిగించేది. అటువంటి చోట్ల ఇల్లు కట్టడం కంటే కూడా ఎక్కడైనా బాడేకు ఉండేది మేలు, సొంతంగా కట్టుకునే దానికంటే. కాబట్టి అటువంటి స్థలాలు కూడా మేము ప్రిఫర్ చేయము. ఆ చుట్టుపక్కల కంటే కూడా దూరమే కట్టుకోమని చెప్తాం. అట్లా అసలు ఇంకా మనం ఆ దగ్గరే ఉండద్దు అన్నప్పుడు ఇంకా ఆ వ్యూ గురించి మనం అక్కడ ప్రస్తావన చేయాల్సిన పని లేదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే కొన్ని చోట్ల కొన్ని ఏరియాలలో శ్మశానం అనేది తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఇటువంటి ఉంటాయి. వాటి కనీసం అంటే ఒక అర్ధ కిలోమీటర్ దూరంలో అయినా మీరు ఇల్లు కట్టుకుంటేనా ఇప్పుడు వచ్చే రోగాలు అంటే మనకు తెలియని రోగాలు, దయ్యం పట్టిందనో ఇంకోటి మెంటల్గా డిస్టర్బ్ అయినారనో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది అక్కడ నిజంగా దయ్యం కాదు. ఎందుకంటే అక్కడ ఉండే ప్రకృతి యొక్క స్వభావాన్ని బట్టి అంటే మనిషి తనువు తాళించాల్సిన చోటును మనము నివాసయోగ్యంగా మార్చుకుంటే ఎట్లా ఉంటుందో మీరే ఆలోచించేయండి. కాబట్టి ఈ ఏదైనా సరే ప్రకృతి సిద్ధంగా బాగా అంటే మేము ఇదే అన్నమాట చూసేది. ఈ శ్మశానాలు ఇటువంటి దగ్గర మా ఇల్లు మాకు కనుక మన సిటీలో అయితే ఇంకా ఎక్కువ చేస్తాయి. అటువంటి చోట్ల ఏంటంటే కనీసం అంటే వాస్తుబద్ధంగా అయినా అనుసరిస్తేనా అంటే మీరు ఇంకోటి అనొచ్చు. ఎందుకంటే పూర్వకాలంలో ఇక్కడ అన్ని సమాధులే కదా, రాజులు అన్ని కొట్లానేది అందరూ జరుగుతూ ఉంటాయి కదా, మనకు తెలిసి మనకు తెలియదు లేదు. కాబట్టి అటువంటి చోట్ల ప్రిఫర్ చేయొచ్చు. కానీ అది వాస్తుబద్ధంగా ఉన్నట్లు ఇటువంటి ఏ దోషాలు ఉన్నా కూడా నివారించడం జరుగుతుంది. ఓకే. సో గురూజీ, మామూలుగా అయితే తులసి మాతని అయితే సూర్యకిరణాలు పడే విధంగా ఉండాలి అని చెప్పేసి ఒక దిక్కు అనేది స్పెసిఫిక్గా చెప్తారు. ఒకవేళ అలా లైటింగ్ పడే దగ్గర కాకుండా ఇప్పుడు అపార్ట్మెంట్స్లో అంటే ఆ ఫెసిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా వేరే ఇంకే దిక్కులో పెడితే మంచిది? తులసికి వచ్చేసి ఆల్రెడీ ప్రధానంగా ఆ తులసి మాత కూడా చాలా వాస్తుబద్ధంగా పెట్టుకోవాలండి. ఇవేంటంటేనా దక్షిణం కానీ పడమర కానీ ఏ దిక్కైనా పెట్టుకోవచ్చు. ప్రధానంగా ఏం చూస్తామంటేనా ఇంటికి ఎదురుగా ఉంటే మంచిదని చెప్తాం. ఆడ సురేషం తగిలే చోటు. సపోజ్ దక్షిణం ఫేసింగ్ ఇంటి అనుకోండి, దక్షిణంలో ఎత్తులో పెట్టుకోవచ్చు, కాంపౌండ్ మీదనే పెట్టుకోవచ్చు. తర్వాత కొంత బాగా మంచి బృందావనంలాగా ఏర్పాటు చేసి కూడా చేసుకోవచ్చు. అదే కనుక ఉత్తరం తూర్పులో అలా చేయకూడదు. ఈశాన్యం వైపున ఎట్టి పరిస్థితుల్లో తులసిని భూమి మీద పెట్టకూడదు. అక్కడ ఎంతసేపు ఉన్నా ఖాళీ ఉండాలి, అక్కడ మనం వాడుకలో ఉండాలి. అదే తూర్పు ఫేసింగ్ కానీ ఉత్తరం ఫేసింగ్లకు కానీ ఎంతసేపు నేల మీద పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. చాలామంది చేస్తా అంటే పరక తగులుతుంది, బాగా బ్రహ్మాండంగా అమ్మవారు కనిపించాలనే ఉద్దేశంతో బాగా ఎత్తుపెట్టి చేస్తూ ఉంటారు తూర్పు ఉత్తరం ఆ ప్రదేశాలలో. అది చేయడం చాలా తప్పు. అది కూడా దానివల్ల కూడా వాస్తు దోషాలు కలుగుతాయి. ఉదాహరణకు ఎందుకంటే మనం తూర్పు ఉత్తరం బరువులు ఉండొద్దు అంటాము. ఈ తులసి చెట్టు తీసుకుపోయి చేసుకోవడం వల్ల ఆ బరువు పెంచుకోవడమే కానీ తగ్గించుకోవడం ఉండదు. కాబట్టి అది జాగ్రత్త చూసుకోండి. ఓకే స్వామి, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. వరంగల్ నుంచి సందీప్ గారు నమస్తే అండి. గురూజీ ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం, చెప్పండి సందీప్ గారు. సార్ ఇది ఏం లేదు సార్, మేము ఇల్లు కట్టాము. కొత్తింటి వెనుక ఒకటి పాడుపడ్డ ఇల్లు ఉంది, దానివల్ల ఇంటి పైన మన ప్రభావంగా తీసుకుంటుంది సార్. మీ కాంపౌండ్ సపరేట్ ఉంది కదా ఇంటికి? అంటే కొంచెం ఆనుకొని ఉండేది. కాంపౌండ్ సపరేట్ కదా, మీకు ఇంటికి ఆనుకొని ఉండొచ్చు, తప్పేం లేదు. మీ ఇంటికి ఆ ఇంటికి సంబంధం లేదు కదా? లేదు. కాబట్టి అటువంటిది ఏం సమస్య లేదు. అది పాత ఇల్లు, అది ఎవరిదో ఇల్లు, మనం ఏం చేస్తాం. ఇంకోటి మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నేను వాస్తుబద్ధంగా మేము చుట్టుపక్కల పరిసర వాస్తును కూడా గమనిస్తాం. ఏదైనా సరే ఒక సైట్ సెలెక్ట్ చేసుకునేప్పుడు అక్కడ ఇల్లు కట్టించేటప్పుడు ఆ పరిసర వాస్తు కూడా గమనిస్తాం. కాబట్టి మీరు కట్టుకున్న తర్వాత వాడొచ్చి ఏదైనా చేశారనుకోండి, అక్కడ ఏమైతే సమస్య. మీకు దీనికి ఇంకో ఉదాహరణ ఏం చెప్పాలంటేనా, మన హైదరాబాద్లోనే ఇక్కడ ఎల్బీ నగర్ ఆ ఏరియాలో ఒక ఆయన వనస్థలిపురం ఏరియా, అక్కడ ఒక సైట్ ఈశాన్యం బ్లాక్ సైట్ పక్కన ఆయనది ఇల్లు తూర్పు ఫేసింగ్. అయితే ఆయన ఏం చేశాడంటేనా నన్ను అడిగినాడు, ఇక్కడ ఆల్రెడీ ఒక ఇల్లు నాకు చూపించినాడు, ఇక్కడ నీకు సమస్య ఉంటుంది, నాకు ఇప్పుడేం లేదు సార్, బ్రహ్మాండం జరుగుతా అన్నాడు. మళ్ళీ 1 year 2 years తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి ఇదేదో సమస్య జరుగుతుంది సార్ అని చెప్పినాడు. ఆ సైట్లో ఇల్లు కట్టుకుంటాను, ఏమైనా కట్టుకోవచ్చు అంటే కట్టుకోండి, కానీ ఈ స్థలంలో మీరు ఈ స్థలాన్ని కూడా తీసుకుంటే మంచిది. దానికి ఒక ఫ్లోర్ తక్కువ కట్టుకున్నా కూడా ఆ డబ్బు కంటే ఇంకా డబ్బు ఎక్కువ పెంచినా మంచిది అని చెప్తేనా, సరే సార్ చూద్దాంలేండి, ఇదంతా ప్లాన్గా తీసుకుని అంతా చేస్తున్నాడు. ఆ పక్కన ఈశాన్యం బ్లాక్ స్థలం ఏదైతే ఉత్తరం ఖాళీ ఉన్నదో ఆడ వెంటనే వాళ్ళు ఇల్లు కట్టేసినారు. ఇల్లు కట్టడం కూడా వీళ్ళకంటే బ్రహ్మాండం కట్టినాచి డౌన్ అవుతా వస్తుంది, కానీ దెబ్బ తినలే. అటువంటి చుట్టుపక్కల పరిసర వాస్తు ప్రకారం ఉంటుంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, అక్కడ మిగతా ఏదైనా సమస్య ఉన్నా మీ ఇంట్లో సమస్య లేకుండా చూసుకోండి. అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. పెద్దగా గొప్పగా లేకపోవచ్చు కానీ ఇబ్బంది లేకుండా చేస్తుంది. స్వామి, ఇంకో కాలర్ కూడా ఉన్నారు. వైజాగ్ నుంచి శ్రీరామ్ గారు నమస్తే అండి. నమస్తే. గురూజీ ఉన్నారు, చెప్పండి శ్రీరామ్ గారు.
సార్ అది మేము 5 సంవత్సరాల నుంచి ఇల్లు తీసుకుందామని అనుకుంటున్నాము. ఉమ్, కాకపోతే ఇప్పుడు ఉంటున్నదేమో ఈస్ట్ ఫేసింగ్. ఉమ్, మా డాడీ జాతకం ప్రకారం చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ మంచిదని అన్నారు. ఉమ్, కాకపోతే ఇప్పుడేమో ఇంట్లో అందరికీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఉమ్. సో ఇప్పుడు కొత్త ఇల్లు తీసుకొని ఈస్ట్ ఫేసింగ్ లో తీసుకుంటే అన్ని తగ్గుతాయి అంటారా? అంటే ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ జాతకం ప్రకారం అనేది కాదు, కానీ ఈస్ట్ ఫేసింగ్ ఆరోగ్యాలను చాలా రక్షిస్తుంది, అనారోగ్యాలు లేకుండా చేస్తుంది. కానీ మీకు అక్కడ ఇంట్లో కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే దానికి కారణం ఏంటంటేనా ఆగ్నేయ దోషం అని ఉండొచ్చు. ఇప్పుడు ఏదైనా మీరు ఇల్లు తీసుకోవాలనుకుంటారా అది మంచిగా వాస్తుబద్ధంగా ఉండే చూసుకోండి. అది ఈస్ట్ అయినా పర్వాలేదు, నార్త్ అయినా పర్వాలేదు, కానీ తూర్పు దెబ్బతినకుండా తీసుకోండి. తూర్పు ఎప్పుడైతే దెబ్బతింటాదో పడమర కూడా దానికి దోషం కలిగిస్తూ ఉంటుంది. అడిషనల్గా మీరంటే ఆరోగ్య సమస్యలుగా పెరుగుతాయి కానీ తగ్గవు. అది మనం తీసుకుని జాగ్రత్తగా తీసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. స్వామి, అసలు మెయిన్గా వీధి పోటు ఉన్న దగ్గర ఇల్లు తీసుకోకూడదు అని అంటారు. అసలు వీధి పోటు అంటే ఏంటి? అసలు అక్కడ వీధి పోటు దగ్గర ఇల్లు తీసుకుంటే ఏమవుతుంది? ఇంట్లో వీధి చూపు, వీధి పోటు, వీధి శూల ఈ 3 రకాలుగా ఉన్నాయండి. అన్ని వీధి పోట్లు కాదు, అన్ని వీధి చూపులు కాదు, అన్ని వీధి శూలలు కాదు. వీధి శూలలు మంచి చెడు 2 ఉంటాయి. వీధి పోట్లు అంతా చెడే ఉంటుంది, వీధి చూపులో అంతా మంచే ఉంటుంది. కాబట్టి ఈ వీధి శూలలు కానీ, వీధి పోట్లు కానీ, వీధి చూపులు కానీ చూసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా ఈశాన్యంలో వచ్చే వీధి చూపు అనేది చాలా ఉత్తమమైనది. అది ఎటువంటి ఇబ్బంది కలిగించదు. చాలామందికి ఇంకొక అపోహ ఏముందంటే రోడ్డుకి ఎదురు ఇల్లు ఉండడం వల్ల వాళ్ళ దృష్టి అంతా నా మీద నాకు దృష్టి తగులుతుంది, నేను ఇబ్బంది పడుతున్నట్ట. ఆ దృష్టి చెడుపు చేయదు. అదే నైరుతి మూలన అట్లాంటి దృష్టి పడతా ఉండే అనుకోండి, అది మరణానికి దారితీస్తుంది. అదే ఆగ్నేయం వైపున తూర్పు ఆగ్నేయం అనుకోండి, అదేమైతే అది అనారోగ్యాల కారణమవుతుంది. తర్వాత దక్షిణాగ్నేయం ఉండేప్పుడు అది ఇంకోటి ఏంటంటే ఈ పడమర కానీ దక్షిణం వైపు కానీ ఉండే వీధి చూపులు కొన్ని సందర్భాల్లో అవి దెబ్బతీస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఉత్తర వాయుంలో ఉన్న వీధి పోటు అవుతుంది, అది దెబ్బతీస్తుంది. వీధి షూలలు అంటే అర్థం ఏంటంటే కొన్ని ఇళ్ళ కార్నర్గా తగులుతూ ఉంటాయి. అంటే 2 రోడ్లు ఆ మూలకు వచ్చి స్ట్రైట్గా వచ్చేసి ఉంటుంది, అంటే 2 పోట్లు ఉంటాయి. అట్లా ఆగ్నేయం మూల కానీ, నైరుతి మూల కానీ, లేదంటే వాయువ్యం కానీ, ఈశాన్యంలో కానీ ఈశాన్యంలో వచ్చిన వీధి షూలు అనేది మంచిది, పూర్తి మంచిది. అదే ఆగ్నేయం కానీ, వాయువ్యం కానీ, నైరుతిలో కానీ వచ్చినది అయితేనా అది ఖచ్చితంగా చెడు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత వాటి నడకలను బట్టి కూడా అవి మారిపోతూ ఉంటాయి. మనం ఇదివరకు అనుకున్నట్టే తూర్పు అనేది పేరు, దక్షిణం అనేది స్త్రీ స్థానము, ధనం మీద ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది. తర్వాత పడమర అనేది ఆరోగ్య సమస్యల మీద, పేరు ప్రతిష్టల మీద దెబ్బతీస్తుంది. తర్వాత ఉత్తరం అనేది కూడా ధనం మీద, స్త్రీ మీద. కాబట్టి అంటే ఇవేం లేదండి, లాభము, ఖర్చు, దాని ఉపయోగము, తర్వాత నిరుపయోగం, ఇట్లా వీటి ప్రకారం అంటే మనం మామూలుగా జాతకంలో కూడా మన ఉగాది పంచాంగంలో చెప్తారు, దాని 4 దిక్కులకు 4 అన్వయించుకోవచ్చు అట్లా. కాబట్టి ఆ విధంగా వచ్చేసి చూసుకుంటా అవి వీధి చూపులు అయితేనా మంచివే, అవి చూసుకోవాలి. కానీ ఎంతవరకు ఎంత జరుగుతుంది, ఆ డిగ్రీ ఎన్ని ఉన్నాయి, ఆ ఇంటికని కూడా దాన్ని నిర్ధారణ చేసుకోవాలి. కొన్ని మంచి ఎంత గొప్పగా అయితే ముందుకు ఎదుగుతాయో, కొన్ని వచ్చేసి చెడ్డగా చేసి అంత ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఇక్కడ వీధి చూపులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే స్వామి, మామూలుగా ఎవరు చెప్పినా సరే నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అనేది చాలా మంచి ఫేసింగ్ అని అంటారు. దానికి ఉన్న అంత ప్రాధాన్యత ఏంటి? ఇక్కడండి అన్ని దిక్కుల కంటే మన భూమే నార్త్ ఈస్ట్గా తిరుగుతుంది, అంటే అటువైపుగా టర్న్ అవుతా తిరుగుతూ ఉంది. కాబట్టి అందుకే మన వాళ్ళు ఆ ఈశాన్యం మూల బరువులు పెట్టకూడదని చెప్పింది కూడా దానికి అది కారణం. ఎందుకంటే ఈశాన్యం మూల ఎప్పుడైతే బరువులు ఎక్కువైతా ఉంటాయో, నేను ఉదాహరణ చెప్తున్నా, అంటే భూమి మొత్తాన్ని మనం ఏం కంట్రోల్ చేయగలమంటే ఆల్రెడీ కంట్రోల్ ఏ విధంగా జరుగుతాయని మనం చూస్తూనే ఉన్నాం. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇష్టం వచ్చినట్టు డ్యామ్లు కానీ ఇంకోటి ఏదైతే ఎలాగైతే ప్రకృతి నడుచుకోవాలని అలా నడుచుకోకుండా చేయడం వల్ల కూడా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మన కనీస ధర్మం ఏంటంటే ఈశాన్యంలో బరువు పెట్టుకోకుండా మనం ఉండే గృహ నిర్మాణం కానీ, లేదా ఒక నిర్మాణం చేసేది కానీ అక్కడ ఆ ఈశాన్యాన్ని ప్రాధాన్యత ఇస్తూ చేసుకోవడం వలన అక్కడ బరువులు తేలికయ్యి, తర్వాత నైరుతి మూల కానీ, పడమరలో కానీ, దక్షిణంలో బరువులు ఎక్కువ పెరిగినప్పుడు ఆ తిరిగే విధానం అనేది సక్రమంగా జరుగుతుంది. అట్లా లేకుండా ఇష్టం వచ్చినట్లు కట్టడం వల్ల ఏమవుతుంది అంటే నీ నిర్మాణంలోనే సరిత లేనప్పుడు నీ చుట్టుపక్కల ఏ విధంగా ఉంటాయో అది మనం ఆలోచన చేయొచ్చు. అందుకే ఈశాన్యం మూలకు అంత ప్రాధాన్యత మన వాళ్ళు ఇచ్చారు. దైవస్థానం దానికి ఎందుకు ఇచ్చారంటే అంత పవిత్రంగా చూసుకోండి, ఎందుకంటే మనం ఆ మూల మీదే ఆధారపడి ఉండాము. ఈ ప్రకృతి ఆ మూల ప్రకారమే జరుగుతోంది. మనకు ఫస్ట్ వచ్చేసి ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి, నెక్స్ట్ అంటే నైరుతి ఋతుపవనాలు ఫస్ట్ వస్తాయి, మళ్ళీ ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి. కానీ ఈశాన్య ఋతుపవనాలు వచ్చినప్పుడు అది ప్రకృతి ఎంత పొలిగించిపోతుంది. నైరుతి ఋతుపవనాలు ఎంత భయంకరంగా ఉంటుంది మీరు అంటే ఒక్కసారి ఎండ నుంచి ఆ క్లైమేట్ మారిపోయి ఒళ్ళంతా కూడా అలర్జీస్ ఇటువంటి జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి
ఇటువంటి ప్రమాదాలన్నీ కూడా జరగకుండా ఉండేదానికి ఈశాన్యం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి అక్కడ పవిత్ర స్థానంగా చూసి ఈశాన్యం అనేది ఇంకా యోగిస్తుంది. ఎందుకంటేనా ఈ మనం సహజంగా ఉండే ప్లానింగ్ పద్ధతి అంటే మన ఈ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ ప్లానింగ్ పద్ధతి ప్రకారము సెట్ బ్యాక్స్ ఇవన్నీ ఉన్నప్పుడు సహజంగా ఇంటి ముందర ఖాళీ ఎక్కువ వదులుతారు కాబట్టి అక్కడ ద్వారాలు సహజంగా వచ్చేస్తాయి కాబట్టి ఈ దోషాలు అనేది తక్కువగా ఉండేదానికి అవకాశం. మిగతా ఏ దోషాలు ఉన్నాయి కవరప్ చేస్తా వెళ్ళిపోతుంటాయి. అందుకే మీరు ఇండ్ల వరుసలో కానీ లేదా ఒక లేఅవుట్లో కానీ మీరు చూసుకున్నట్లయితే ఆ దిక్కులో ఆ మూలలో ఉన్న కొన్ని ఇండ్లు వచ్చేసి చాలా బాగా యోగిస్తూ ఉంటాయి. ఎందుకంటే మిగతా వాస్తు దోషాలు కొన్ని ఉన్నప్పటికీ ఇది కవరప్ చేస్తాయి అన్నమాట. ఇంకా దోషాలు ఇంకా ఇది దోషం పెట్టుకొని అది దోషం అన్నింటినా అక్కడ ఏమవుతా అంటే సమస్య జరుగుతూ ఉంటుంది. అందుకే మేము కార్ పార్కింగ్ వదిలిపెట్టినప్పుడు పశ్చిమ వాయువులో కార్ పార్కింగ్, ఈ తూర్పు ఈశాన్యంలో కార్ పార్కింగ్ వదిలిపెట్టిన ఇల్లు చూసుకున్నట్టయితే వీళ్ళు కొంచెం గెటాన్ అవుతూ ఉంటారు, వాళ్ళు గెటాన్ కాలేరు. ఎందుకంటే ఇది కారణం, అది సమస్య లేకుండా చేసుకోవాలి. స్వామి, కొంతమంది జాతి రత్నాలు అనేవి ఒక 2, 3 అనేది ఒకటే ఫింగర్కి పెట్టుకొని ఉంటారు. సో ఒక 4 వేళ్ళకి 4 జాతి రత్నాలు పెట్టుకునే బదులు వాటన్నిటి బదులు ఒకటే రింగ్ లాగా నవరత్నాలు అన్నీ పెట్టుకోవచ్చు కదా, అలా పెట్టుకోకూడదా? ఖచ్చితంగా పెట్టుకోకూడదండి. ఎందుకంటే అవి మీకు ఇదివరకే చెప్పాం కదా, ఏమంటే అక్కడ ఏదైతే రత్నాలను పెట్టుకుంటా ఉంటామో అవి కొన్ని మాత్రమే మంచి చేస్తాయి, అన్నీ మంచి చేయవు. మంచి చేసేదే పెట్టుకోవాలి. ఇంకా మీరన్నట్లు 4 ఏళ్లకు 4 ఉంగరాలు లేదా 10 ఏళ్లకు 10 ఉంగరాలు పెట్టుకోవడం వల్ల కూడా అది రత్నవధారణ అనేది 24 అవర్స్ మీ చేతిలో ఉండాల్సిందే. నేను ఈరోజు పొద్దున్నే సాయంత్రం పెట్టుకుంటా నైట్ వచ్చి తీసి పారేస్తా అనే దానికి లేదు. మనం పుట్టిన పిల్ల దగ్గర నుంచి పండు ముసలి వరకు ఇచ్చే రత్నం కూడా అంటే ఇదేంటే సేఫ్ అన్నమాట. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఒక డాక్టర్ సలహా ఇచ్చి ఒక ట్యాబ్లెట్ కానీ ఏదైనా సరే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వాడమని చెప్తారో అట్లాగే ఇవి రత్నం అనేది కూడా దగ్గర ఉన్నంతసేపు మీకు ప్రొటెక్షన్ తిన్న ఉంటుంది. సపోజ్ ఊపిరి సరిత ఆడట్లేదు, వాళ్ళకి ఏం పెడతారు, వెంటిలేటర్ పెడతారు. అట్లా ఇవి ఉపయోగపడి అవి చాలా మేలు చేస్తాయి. రత్నాన్ని ఈ విధంగా వాడుతూ ఉండాలి, కానీ మంచి చేసే రత్నాన్ని పెట్టుకోవాలి. అన్నీ పెట్టుకోవడం పెద్ద ఉపయోగం ఏమి ఉండదు, దానివల్ల నష్టం కూడా జరిగేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారండి. పద్మజ గారు చౌటుప్పల్ నుంచి. పద్మజ గారు నమస్తే అండి. నమస్తే గురూజీ ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం పద్మజ గారు, చెప్పండి. మేము ఇల్లు కట్టుకున్నామండి చౌటుప్పల్లో. అది రోడ్డుకు వీధి పోటు ఉందండి, ఆ ప్లేస్ తీసేసాము. దానికి మనం జాయింట్ లేకుండా ప్రహరీ కూడా కట్టుకోవచ్చు రోడ్డు గారు. ఏ ఫేసింగ్ అండి ఇండ్లది? ఉత్తరం దక్షిణం ఫేస్ అండి. దక్షిణం ఫేసింగ్ ఇండ్లలో వీధి పోటు అనేది వచ్చింది, అంతేనా? అంటే ఈశాన్య పక్కది నైరుతి మూల నుంచి వచ్చిందండి వీధి పోటు. అంటే పడమర ఖాళీ స్థలం వదిలిపెట్టి మీరు ఈ నెలలో కట్టుకుంటారు, అంతేనా? కట్టినామండి, కాకపోతే ప్లేస్ కొంచెం వదిలిపెట్టినాము. అది వేస్ట్ కాకుండా ప్రహరీ గోడ జాయింట్ కట్టుకోవచ్చా? మీరు ఆ బిల్డింగ్ పడమర వైపే కదా స్థలం వదిలిపెట్టింది, అంతేనా? అవునండి. పడమర వైపు వదిలిపెట్టిన స్థలాన్ని మీరు ఇంకా దాని మీద ఆశ పెట్టుకోవడం కూడా తప్పే. ఎందుకంటే ఏ గృహానికైనా సరే పడమర ఖాళీ స్థలం ఉండకూడదు, మన స్థలం కూడా ఉండకూడదు. కాబట్టి మీరు ఇంకా ఆడ కాంపౌండ్ కట్టేదానికంటే అమ్మేస్తేనే ఆ వీధి పోటు దోషం ఏదైనా అయితే ఇంకా తగ్గుతుంది. కానీ లేదా మీరు మళ్ళీ కాంపౌండ్ కట్టుకున్నారనుకోండి, పడమర హెచ్చుదొడ్డి అయ్యి అది ఇంకా సమస్య పెంచుతుంది. కాబట్టి ఆల్రెడీ సమస్య మీకు ఉంది, అది లేకుండా నివారణ చేసుకునే మార్గం తొందరగా చూడండి. దాని మీద అభిమానం పెంచుకోవడం కూడా తప్పే, చూసుకోండి. సో ఆ మాదిరండి వీళ్ళు. ఎందుకంటే ఈ వీధి పోట్ల విషయాలు వచ్చినప్పుడు ఇది చాలా జాగ్రత్త. అంటే చాలామంది సలహాలు ఇచ్చేది ఏంటంటే ఆ వీధి పోటు ఆడి వరకు తీసేసి మేస్త్రి కానీ ఏం చెప్తారంటే ఇది వీధి పోటే కదా తగిలేది, అది తీసేసి మనం కట్టుకున్నాం. ఈ దక్షిణం ఫేసింగ్ కానీ పడమర ఫేసింగ్ కానీ ఇళ్ళకి వచ్చినప్పుడు నైరుతి మూల వీధి పోటు వచ్చినప్పుడు ఆ ఫేసింగ్ వదిలిపెట్టినప్పుడు ఏమవుతుంది, వీళ్ళకు పడమర కానీ దక్షిణం కానీ ఖాళీ స్థలం అనేది ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మనం సహజంగా ఏమని చెప్తాము, ఒక ఇండ్లు ఉన్నప్పుడు తూర్పులో బరువులు పెట్టి పడమరలో బరువులు పెట్టుకోకుండా ఉండాలని చెప్పి. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళకు ఉండే మొత్తం స్థలానికి ఇప్పుడు ఏమి అడిగిన దాని ప్రకారం అయితేనా తూర్పులో బరువు ఏర్పడింది, పడమరలో తేలికైంది వాళ్ళు ఉండే స్థలం మొత్తానికి. మళ్ళీ ఆమె వచ్చేసి దానికి మళ్ళీ కాంపౌండ్ కడితే ఏం చేస్తారంటే వీళ్ళు మళ్ళీ మొక్కలు పెంచడము ఇంకోటి చేయడం చేస్తారు. దానివల్ల ఏమవుతుందో దాన్ని మళ్ళీ వాడుతూ ఉంటారు. ఇట్లా చేయడం వల్ల కూడా దాని యొక్క ఏదైతే దోషం ఉందో ఒకవేళ ఏమి అడిగినట్టు అది ఒకవేళ ఆ స్థలానికి వీళ్ళు కట్ చేసినా కూడా అది మొత్తం వీధిపోటు అవుతుంది, అట్లా కూడా దోషమే. కాబట్టి ఇన్ని రకాలుగా దోషం కలిగించే దాన్ని పట్టుకొని దానికి ఊలాడేదానికంటే ఇంకోటి ఏదైనా మంచి స్థలం అనేది తీసుకోవచ్చు కదా, అది ఆలోచించేయమని మేము చాలామంది చెప్తూ ఉంటాం. అది చూసుకోవాలి జాగ్రత్తగా. సో చాలా విషయాలు తెలియజేశారు స్వామి, ధన్యవాదాలు.